అదే నమస్కారం. ఈరోజు మన పవన్ కళ్యాణ్కి సంబంధించి గద్దర్ గారి యొక్క కూతురు అయితే వెన్నెల ఆమె ఒక మాట అన్నారు. పవన్ అన్న నిన్న స్పీచ్ ఇచ్చావన్నా బాగుందన్నా, కానీ ఏంటన్నా తెలంగాణ మీ అయ్యి జాగీరే అన్నావా? కరెక్ట్ కాదన్న, మా అయ్యి జాగీరే. ఈరోజు మయ్యలుంటే మయ్యలు జాగీరు, మా జాగీరు, రేపు మా బిడ్డలు జాగీరు. పోరాడి సాధించామన్నా తెలంగాణ, ఏందన్నా అలా మాట్లాడతామన్నారు. సరే రైట్, తెలంగాణ పోరాడి సాధించుకున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం వల్ల ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అది ప్రాంతీయవాదం కాదండి. ఆ రోజు తెలుగు భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. తెలంగాణ వచ్చేసి ప్రాంతీయవాదం, నో డౌట్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి తెలంగాణ వాళ్ళ జాగీరైతే, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జాగీరైతే, భారతదేశమంతా కూడా మన జాగీరు. తెలంగాణ ప్రజల తెలంగాణ జాగీరైతే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జాగీరైతే, భారతదేశం మనందరిది, మన జాగీరు. అదే నిన్న పవన్ కళ్యాణ్ హైలైట్ చేశాడు. తెలంగాణ భారతదేశం అంతర్భాగం, ఇది ఎవరి జాగీరు కాదు, ఎవరైనా జాగీరు కాదు, ఇది మనందరిది, భారతదేశం ఒక భాగం అన్నాడు. బట్ అది కొంతమంది నెగిటివ్గా అర్థమైంది. దాంతో అవును మా అయ్యే జాగీరే, మా బిడ్డల జాగీరే అంటున్నాడు. ఇంకా పొన్నం ప్రభాకర్ అయితే అసలు ఇదేదో మాట్లాడుతున్నాడు. అసలు ఆయన అయితే కాంగ్రెస్ మరి ఏడో నాకు అర్థం కావట్లేదు. ఆయన కొత్తగా మరి ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. కాంగ్రెస్లో ఈ మధ్య ఏదైంది, అసలు ఇదేదో మాట్లాడుతున్నారు అసలు వాళ్ళైతే. సరే, విషయం ఏంటి మరి? పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పాడు. అర్థమైన వాళ్ళందరికీ అర్థమైంది, సైలెంట్గా ఉన్నారు. అర్థమై కూడా దానివల్ల మనకి ఎక్కడ క్రెడిబిలిటీ తగ్గిద్దో, అర్థమై కూడా ఎక్కడ రాజకీయం వీక్ అవుతా అనుకున్నారో వాళ్ళ మాత్రం హడావుడి చేస్తున్నారు. బట్ గద్దర్ గారి యొక్క కూతురు రెస్పాండ్ అయినారంటే మేబీ ఆమెను ఎవరో వెనక నుండి మాట్లాడు అన్నట్టుగా ఏదైనా చెప్పుండొచ్చు, లేదా ఆమెగానే అనిపించుండొచ్చు. ఈవెన్ నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కూడా పెట్టున్నారు. బారాబారి చెప్తాం, ఇది మా జాగీరే, వచ్చావు మాట్లాడావు వెళ్ళిపోయావు ఏడకి ఆంధ్రప్రదేశ్, అది నీ జాగీరు, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చేస్తాం, ఇది మా జాగీరు అని వీళ్ళు అంటున్నారు. నిజమే, ఇది తెలంగాణ వాళ్ళ జాగీరు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ జాగీరు. బట్ భారతదేశం అన్నప్పుడు ఇది మనందరి జాగీరు. అదే నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది. ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళొచ్చు, మాట్లాడు, సభలు పెట్టవచ్చు, పోటీ చేయొచ్చు. కేటీఆర్ కూడా అదే కదా అన్నాడు, ఎవరైనా చేయొచ్చండి. కాకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే వచ్చి మీరు ఇక్కడ ఏదో అలా ఇలా మాట్లాడేది కరెక్ట్ కదని ఆయన కూడా అన్నాడు. నేను ఓవరాల్ నేను చూశాను కదా, ఓ రకంగా బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పడింది. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పడింది. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? కాంగ్రెస్ తొందరపడితనానికి బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పడిన దానికి గోల్ కేటీఆర్ కొట్టాడు. ఎలా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటూ వేరు లేదు, అంతా కలిసిమెలిసి ఇక్కడ సంతోషంగా ఉన్నారు, పనిసంలో ఒక్క సమస్య లేదు, కేవలం రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు కరెక్ట్ కాదు మాత్రం అని అన్నాడు. అలా రెచ్చగొట్టే అసలు ఎవరు మాట్లాడలేదు, ఇక్కడలో మాట్లాడదు కొంతమంది మొన్నటి నుంచి. సో ఇప్పుడు ఏమైంది? మేము ఉన్నంతకాలం ఆంధ్ర అన్న ఓటు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాం. బట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు సభలు రద్దు చేస్తున్నారు జనసేన వాళ్ళకి, వాళ్ళు ఏదైతే చేసుకుంటూ పోతే మాకెందుకు అన్నారు. సో క్రెడిట్ వచ్చేసి బీఆర్ఎస్ కొట్టేసింది, ఆంధ్రలో చిన్న ఇబ్బంది కూడా రానియమని. బట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేసిన ఆంధ్రలోని సెటిలర్స్ని కూడా అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అంటూ ఉన్నారు. చెప్పే కదా, కాంగ్రెస్కి ఎవరు శత్రువులు అవసరం లేదు, కాంగ్రెస్సే శత్రువు. వాళ్ళకంతా వాళ్ళే పొడుచుకుంటారు. అందు వచ్చిన అవకాశం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి దగ్గర తీసుకుని వస్తే, బట్ లాస్ట్ 2 years మీరు చెక్ చేయండి, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఈయన కష్టం అంతా కూడా పదవులు అనుభవించడానికి వాడుతున్నారా, లేదా పార్టీని మరలా అధికారం తీసుకుని వాడుతున్నారంటే పదవులు అనుభవించడానికి కొంతమంది వాడుతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, కొంతమందిని మాత్రం అన్నాడు.